Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is deep equal to 120 ఇచ్చారు, rabbit equal to 250 ఇచ్చారు, hair equal to ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? అయితే ఈ డీప్ అండ్ ర్యాబిట్కి ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చారు కాబట్టి దాంట్లో ఏం లాజిక్ ఎగ్జిస్ట్ అయింది అనేది ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ని మనం హెయిర్కి అప్లికబుల్ చేయాలండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి అండి, డీప్ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో డిఈఈపి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో డి యొక్క వాల్యూ ఎంతండి మనకి 4, ఈ యొక్క వాల్యూ ఎంతండి 5, ఈ యొక్క వాల్యూ ఎంతండి 5, పి యొక్క వాల్యూ ఎంతండి 16. ఓకేనా? ఈ మూడింటిని మనం యాడింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంతండి, ఈ మూడింటిని యాడింగ్ చేసుకుంటే 30. మనకి డీప్ టోటల్ లెటర్స్ ఏంటండి 4. ఓకేనా? 3 into 4 ఎంతండి మనకి 120. ఓకేనా? ఇక్కడ ఏం లాజిక్ చేశారండి, టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయో, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఓకేనా, దాని యొక్క కౌంట్తో మనం వీటి ఆల్రెడీ డీప్ అన్నారు కదా, ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో దాని యొక్క నెంబరింగ్ ఎంతో ఆ నెంబరింగ్ వేసుకొని యాడింగ్ చేసుకొని ఈ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంతైతే ఉన్నాయో దాంతో మల్టిప్లై చేసి మనకి 120 వచ్చింది. సేమ్ లాజిక్ ర్యాబిట్కి కూడా అప్లికబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సేమ్ లాజిక్ ర్యాబిట్కి కూడా అప్లికబుల్ అయితే ఈ రెండింటికి సేమ్ లాజిక్ ఉంది కాబట్టి అదే లాజిక్ని హెయిర్కి కూడా మనం అప్లికబుల్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ర్యాబిట్ చెక్ చేసుకుందామండి. RABIT. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఆర్ యొక్క వాల్యూ ఎంత అండి మనకి 18, ఏ యొక్క వాల్యూ ఎంత అండి 1, బి యొక్క వాల్యూ ఎంత 2, ఐ యొక్క వాల్యూ ఎంత 9, టీ యొక్క వాల్యూ ఎంత 20. ఈ మూడింటిని యాడింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి 50. ఓకేనా? ర్యాబిట్ టోటల్ లెటర్స్ ఎంత అండి 5. ఓకేనా? 50 into 5 ఎంత అండి 250. ఓకేనా? 250 వచ్చింది కదండి. ఓకేనా? 250 వచ్చింది. ఇప్పుడు చూడండి అండి, సేమ్ లాజిక్ హెయిర్కి కూడా అప్లై చేసుకుంటే HAIR. ఓకేనా? హెచ్ యొక్క ఆల్ఫాబెట్లో ఆర్డర్ ఎంత అండి 8, ఏ 1. ఓకేనా? ఐ యొక్క వాల్యూ ఎంత 9, ఆర్ యొక్క వాల్యూ ఎంత 18. ఈ 4ని మనం యాడింగ్ చేసుకుంటే మనకి ఎంత అండి 36. హెయిర్లో టోటల్ లెటర్స్ ఏంటండి 4, 36 into 4 ఎంత అండి మనకి. ఓకేనా? 36 into 4 ఎంత మనకి ఆన్సరు 144. ద ఆన్సర్ విల్ బి 144. ఇక్కడ ఏం లేదండి, ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో దాని యొక్క వాల్యూ, ఆ లెటర్ యొక్క వాల్యూ ఎంతో వేసుకొని అన్నిటినీ యాడింగ్ చేసుకొని, ఓకేనా, యాడింగ్ చేసుకున్న తర్వాత టోటల్ అంటే మనకి ఎన్ని లెటర్స్ ఇచ్చారు, టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో వాటితో మనం మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తున్నాయి. లాజిక్ కదండి. సేమ్ లాజిక్ని మనం హెయిర్కి అప్లికబుల్ చేసాము. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.